ఈ ట్రైక్వార్టర్ పదం యొక్క ఆరిజిన్ అంటే పుట్టుక ఎక్కడ, రోమిలు తీసుకొచ్చారా, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాన్ని ఎవరు నమ్మేవాళ్ళు, అసలు ఈ క్రిస్టియానిటీ లోపలికి ఎలా వచ్చింది అనే దాన్ని విత్ హిస్టారికల్ ఎవిడెన్స్ తోని, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ తోని, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ తోని మనం దాన్ని డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ట్రైక్వార్టర్ అని నమ్ముతున్నటువంటి ఈ క్రిస్టియన్ సమాజము లేదంటే ఈ త్రియేక సమాజము సరైన దానిని నమ్ముతుందా, ఈ త్రిత్వవాదులు దాన్ని వాదిస్తుండగా అది సరైనటువంటి మీనింగ్ ఏనా అనేది, అసలు ఈ సింబల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఈ సింబల్ ని ఆధారంగా చేసుకుని దేవుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విధానము సరైనదేనా కాదా, దేవుని యొక్క దైవత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విధానము సరైనదేనా కాదా మనము డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. అందరికి వందనాలు పిల్లరా. ఈ ట్రైక్వార్టర్ అనే పదాన్ని ట్రినిటీ నాట్ అని కూడా పిలుస్తారు పిల్లరా. ఈ ట్రైక్వార్టర్ అనే పదము మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ సంఘంలోకి ప్రవేశించేదానికంటే ముందే దీనిని పేగన్ కల్చర్, హిస్టరీ లోపల పేగన్ కల్చర్ అంటే బహుదేవుళ్లను ఆరాధించేటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సింబల్ పిల్లరా. హిస్టారికల్ గా మనం చూసినట్లయితే భాషకు స్క్రిప్ట్ రాకముందే, అంటే భాషకు రాయటం అన్నది అంటే లింగ్విస్టిక్ కల్చర్ అన్నది ఇంకా రాత స్క్రిప్ట్ అన్నది మొదలు కాక ముందే హిస్టారికల్ నివసించినటువంటి ప్రజలు మొట్టమొదటిగా ప్రతి అంశాన్ని గుర్తు పెట్టుకోవడానికి, ప్రతి అంశాన్ని సూచించడానికి దేన్ని యూజ్ చేసేవాళ్ళని అంటే సింబల్స్ ని యూజ్ చేసే వాళ్ళ పిల్లలు. లింగ్విస్టిక్ అన్నది స్క్రిప్ట్ రూపంలో రాకముందే ఒక భావాన్ని లేదంటే ఒక అంశాన్ని లేదంటే ఒక దానిని సూచించడానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి మొట్టమొదటిగా కనిపెట్టినటువంటి లేదంటే మొట్టమొదటిగా వచ్చినటువంటి విషయం ఏంటంటే సింబల్స్ పిల్ల. సో ఆ సింబల్స్ దేనికోసం వచ్చినాయంటే ఒక అంశాన్ని సూచించడానికి, ఒక దానిని మాట్లాడటానికి, ఒక దానిని రిప్రజెంట్ చేయడం కోసం వచ్చినటువంటి సింబాలిక్ సిస్టమ్. దాంట్లో భాగంగానే వచ్చినటువంటి సింబల్స్ లలో అనేక సింబల్స్ వచ్చిన పిల్లారా. దాంట్లో భాగంగానే వచ్చినటువంటి సింబల్స్ లో ఒక సింబల్స్ ఏంటంటే ట్రైక్వార్టర్ అనే సింబల్. ఈ ట్రైక్వార్టర్ అనే సింబల్ ఇప్పుడు వచ్చింది కాదు పిల్లరా, ఇది హిస్టరీలో రోమన్ క్యాథలిక్ సంఘంలో ప్రవేశించేదానికంటే ముందే, ఎంతో కాలం ముందే వచ్చినట్టుగా మనకు హిస్టారికల్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అండ్ భాషాపరమైనటువంటి ఎవిడెన్సెస్ ఇంకా బయటపడుతూనే ఉన్నవి పిల్లలు. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ని కొన్నిటిని ఇచ్చాను, ఇక్కడ మీరు దాన్ని గమనించవచ్చు. ఇప్పటికీ ఈ ఇమేజెస్ ఉన్నాయి పిల్లలు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అనేక విధాలైనటువంటి గుర్తులు మనకు బయటకు వస్తూనే ఉన్నవి. పురావస్తు తవ్వకాలలో బయటపడ్డటువంటి నాణ్యాలు, శిలలు, రూపాలు, సింబల్స్ ని ఆధారంగా మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనకు అవైలబుల్ గా ఉన్నవి. మీరు ఇప్పటికి కూడా దాన్ని చూడవచ్చు పిల్లరా. అది ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయము, ఈ ట్రైక్వార్టర్ అనే విషయము ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయము మనం క్లియర్ గా చూడవచ్చు. ఇప్పటికి మనము బ్రిటిష్ మ్యూజియం లోపల, రోమిన్ యొక్క మ్యూజియం లోపల, నార్వేనియన్ అంటే నార్వే యొక్క మ్యూజియం లోపల, జర్మనీ యొక్క మ్యూజియం లోపల, ఐర్లాండ్ యొక్క మ్యూజియం లోపల మనం ఇప్పటికీ క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని మనం చూడగలం పిల్లలు. సో ఈ ట్రైక్వార్టర్ అనే పదము ఈ రోజు కనిపెట్టింది కాదు, లేదంటే రోమియోలు కనిపెట్టింది కాదు పిల్లరా. ఇది ఎక్కడి నుంచి ఉందనంటే మెసోపొటేమియన్ ఏజ్ నుంచే లేదనంటే సుమేరియన్ ఏజ్ నుంచే అది మనకు హిస్టరీలో మనకు కనబడతా ఉంది. ఇప్పుడు భాషాపరంగా దాని ఎవిడెన్స్ ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ ఈ ట్రై అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనంటే గ్రీక్ నుంచి వచ్చింది పిల్లరా. ఈ క్వార్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనంటే లాటిన్ నుంచి వచ్చినటువంటి పదం. అంటే ఈ ట్రైక్వార్టర్ అనే పదము గ్రీక్ లాటిన్ పదం యొక్క మిక్స్ పిల్లరా. ఈ ట్రైక్వార్టర్ అనే పదము గ్రీక్ లాటిన్ పదాల యొక్క మిక్స్. ఇప్పుడు చూద్దాం. గ్రీక్ లోపల మనం చూస్తాం మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, ఇలా ఈ విధంగా. సో అలాగనే లాటిన్ లోపల మనం చూస్తా ఉన్నాము యూనస్, డియో అని, ట్రయో అని, క్వాట్రా అని ఈ విధమైనటువంటి పదాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రై లేదంటే క్వాడ్రా అనే పదాన్ని బేస్ చేసుకొని ట్రైక్వార్టర్ అనే పదము వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ క్వాడ్రా ఉంది కదా బ్రదర్, క్వాట్రా లేదు కదా అని అంటే ఈ క్వాడ్రా అనే పదము ఆర్కియలాజికల్ స్ట్రక్చర్ కి ఉపయోగించేటువంటి పదం. ఇక్కడ ఈ క్వాట్రా అనే పదాన్ని అంటే లాటిన్ లోపల క్వాట్రా అనే పదాన్ని దేనికోసం యూజ్ చేస్తారని అంటే ఒక పర్సన్ హుడ్ కి తెలియచేయడానికి, ఒక సింబాలిక్ పర్సన్ హుడ్ కి లేదంటే ఒక పర్సనాలిటీని రిప్రజెంట్ చేయడం కోసం క్వార్టర్ అనే పదాన్ని రిప్రజెంట్ చేస్తారు పిల్లల వాళ్ళు. దానికి సంబంధించినటువంటి డేటా ఇప్పటికీ మీరు
ఆన్లైన్ లో చూడవచ్చు. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. ఈ ట్రైక్వాట్రా అనే పదాన్ని మనం చూస్తా ఉన్నాము. ట్రై లేదంటే క్వాట్రా అంటే 3 + 4 యొక్క సమ్మేళనం. ట్రై అంటే 3, క్వాట్రా అంటే 4. జాగ్రత్త చూడండి. ట్రై అంటే 3, క్వాట్రా అని అంటే 4. ఈ ట్రైక్వాట్రా అనే పదము 3, 4 యొక్క మిక్సర్ పిల్లల 3, 4 యొక్క కలయికని ఈ ట్రైక్వాట్రా అనే పదం. సో మనం ఇక్కడ లింగ్విస్టిక్ ఎవిడెన్స్ ని మనం చూస్తా ఉన్నాము. ఏక, ద్వి, త్రై, టెట్రా, క్వాట్రా ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం. ఈ క్రిస్టియానిటీ లోపలికి ఈ పదం ఎట్లా వచ్చిందని అంటే ఈ రోమన్ క్యాథలిక్లు అనేక ప్రాంతాలు విస్తరించే క్రమంలో కనుగొనినటువంటి పదం ఏంటిదని అంటే ట్రైక్వాట్రా. ఇది మొట్టమొదటిగా ఎక్కడ కనుగొన్నారని అంటే ఐర్లాండ్ లోపల, స్కాట్లాండ్ లోపల, నార్వేనియన్ కల్చర్ లోపల కనుగొనినటువంటి పదం పిల్లల. దీన్ని మొట్టమొదటిగా వైకింగ్ జర్మన్ నుంచి శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఈ నార్వేనియన్ లోపల, స్కాట్లాండ్ లోపల, ఈ ఐర్లాండ్ లోపల ఉన్నటువంటి కల్చర్ అంటే వైకింగ్స్ దీన్ని మొట్టమొదటిగా హిస్టారికల్ లో యూజ్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వైకింగ్స్ అనే కల్చర్ మనం ఇప్పటికే చూస్తూ ఉంటాం పిల్లరా కొన్ని చోట్ల. దాన్ని మీరు చూడండి చరిత్రలో. అంటే ఈ యొక్క రోమియోలు క్రిస్టియానిటీ విస్తరించే క్రమం లోపల ఈ ఐర్లాండ్ లోపల, ఈ నార్వేనియన్ కల్చర్ లోపల, ఈ జర్మన్ యొక్క కల్చర్ లోపల దీనిని కనుగొనినట్టుగా మనం చూస్తాం. దానిని తర్వాత ఈ యొక్క ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ ట్రినిటీ త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ట్రైక్వాట్రా అనే సింబల్ ని తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క కల్చర్ లోపల ఆ వైకింగ్ కల్చర్ లోపల ఈ ట్రైక్వాట్రాను దేన్ని చూపించేవారని అంటే భూమి, నీరు, ఆకాశానికి దాన్ని చూపించేవాళ్ళు పిల్లలు. లేదనంటే బర్త్ అంటే లైఫ్, డెత్, రీబర్త్ మరలా పునర్జన్మం అనే దాన్ని పేగన్ కల్చర్ లో వాళ్ళు దాన్ని భావించేవాళ్ళు పిల్లలు. ట్రైక్వాట్రాను అనేక విధాలుగా యూజ్ చేసేవాళ్ళు పిల్లరా. 3 దేవుళ్ళని, లేదంటే మిక్చర్ ఆఫ్ దేవుళ్ళని, లేదంటే యూనిటీ కోసము, దేవుళ్ళ యొక్క యూనిటీ కోసము దాన్ని మనము చూసినట్టుగా చూస్తూ ఉంటాం. ఇది వైకింగ్స్ కి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ ఇంకా మనకు వెలువడుతూనే ఉన్నాయి పిల్లరా. మెసోపొటేమియన్ ఏజ్ నుంచి సుమేరియన్ నుంచి బబిలోన్లకి ఈ యొక్క ట్రైక్వాట్రా అనే సింబల్ ని, లేదంటే అనేక రకాల సింబల్స్ త్రూ అవుట్ హిస్టరీగా ఇది అనేక ప్రాంతాలలో అక్కడ నుంచి విస్తరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ దో మరి ఇండియన్స్ లోపల కూడా ఈ ట్రైక్వాట్రాకి సంబంధించినటువంటి సింబాలిక్ సిస్టమ్ మనకు కొన్ని కనబడతా ఉంటాయి పిల్లలు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది కదా. ఈ ట్రినిటీ త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క సింబల్ ప్రకారంగా ట్రినిటీ అన్నది 3, 3 in 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ ట్రైక్వాట్రా అనేది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ సర్కిల్ అన్నది దేనికనంటే ఎటర్నల్ సింబల్ కి దాన్ని యూజ్ చేస్తారు పిల్లరా. ఇప్పుడు ఎటర్నిటీకి అంటే ఎటర్నల్ సింబల్ గా దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ట్రైక్వాట్రా లోపల ఉన్నటువంటి ఈ యొక్క సింబల్ ఏంటంటే యెహోవా దేవునికి సింబాలిక్ గా, ఈ యొక్క లోబ్ దేనికనంటే జీసస్ కి సింబల్ గా, ఈ యొక్క లోబ్ దేనికనంటే హోలీ గోస్ట్ కి సింబల్ గా వాళ్ళు వివరిస్తూ ఉంటారు. సో ఈ యొక్క సర్కిల్ దేనికనంటే ఎటర్నల్ గాడ్ దాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే ఇన్విజిబుల్ గాడ్, నిత్యుడగునటువంటి తండ్రి ఉన్నాడు కదా, ఆయనకు అంటే బైబిల్లో కొన్ని లేఖనాలు ఉన్నాయి కదా, బైబిల్లో రాయబడింది కదా, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అని చెప్పి రాయబడింది కదా, ఏ నరుడును ఆయనను చూడలేదు, చూడనేరడు అని చెప్పి లేఖనం చెప్తుంది కదా ప్రత్యక్షంగా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సింబలే ఈ యొక్క సర్కిల్ పిల్లల. ఈ యొక్క సింబల్ కాలానుగుణంగా మార్పు చెందుకుంటూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ ట్రినిటేరియన్ వాళ్ళు, ఈ యొక్క క్రైస్తవులు, ఈ యొక్క రోమేనియన్లు ఈ ట్రైక్వాట్రా సింబల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ట్రైక్వాట్రా యొక్క సింబల్ లోపల ఫస్ట్ లోబ్ 1, సెకండ్ లోబ్ 2, మూడో లోబ్ 3గా మనం చూసినట్లయితే, ఈ సర్కిల్ ని 4గా మనం చూసినట్లయితే, అంటే ఈ ట్రైక్వాట్రా సింబల్ లోపల 4 భాగాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఈ 4 భాగాలు కలిసి ఒక్కటే యూనిటీ అంటే 3 in 1 అలా ఎలా ఉందో అలాగనే ఈ 4 భాగాలు కలిసి, అంటే ఈ 4 యొక్క మనకు కనబడుతున్నటువంటి ఈ 4 సింబల్స్ కలిసి ఒకటే యూనిటీగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సింబల్ ఏమో 3 in 1 అని చూపెడతా ఉంటే, ఈ సింబల్ ఏమో ఈ ట్రైక్వాట్రా అనే సింబల్ 4 in 1 అని చూపించాలి. మరియు ఈ సింబల్ ని చూపిస్తా ఉన్నాడు. అంటే ఒకసారి 3 in 1 గా చెప్తా ఉన్నారు, ఈ సింబల్ ని వారు చూపెడతా ఉన్నాడు అంటే 4 in 1 గా
మనకు చూపెడుతున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉన్నది. ఇక్కడ పేరులోనే మనకు కనబడతా ఉంది 3 మరియు క్వాట్రా అంటే 3, 4. 3, 4 యొక్క సమ్మేళనమే ట్రైక్వాట్రా యొక్క సింబల్. అంటే ఈ సింబల్ నేమో 3 in 1 గా వాళ్ళు చూపెడతా ఉన్నంటే ఈ సింబల్ నేమో 4 in 1 గా ట్రైక్వాట్రా గా మనకు చూపెడతా ఉన్నారు. అంటే మనకు క్లియర్ కనబడతా ఉన్నది ఈ రోజు క్రైస్తవ ప్రపంచం దేని నమ్ముతా ఉందో మనకు క్లియర్ కనబడతా ఉన్నది. దేని నమ్ముతున్నట్టుగా మనం చూస్తా ఉన్నది అంటే ఏకత్వము ప్లస్ బహుళత్వము మరియు బహుళత్వము ప్లస్ బహుళత్వము. 3 అన్న బహుళత్వ పదమే, 4 అన్న బహుళత్వ పదమే. అంటే బహుళత్వము ప్లస్ బహుళత్వము అంటే మిక్సర్ అంటే ద్విమనస్సు, రెండు తలంపుల మధ్య మనల్ని చొప్పించే ప్రయత్నాన్ని ఈ రోజు రోమన్ క్యాథలిక్లు లేదంటే ఈ త్రిత్వవాదులు మనల్ని చొప్పించేటట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ త్రిత్వవాదు దేవుని బిడ్డల్ని ఏం చేస్తా ఉన్నారంటే రెండు తలంపుల మధ్య చొప్పించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళు 3 in 1 అంటా ఉన్నారు, అనగా ఈ సింబల్ చూపిస్తా ఉన్నారు. అంటే 3 ముగ్గురు దేవుళ్ళు ఒక్క దేవుళ్ళు ఉన్నారని చూపెడతా ఉన్నారు. తర్వాత ట్రైక్వాట్రాను తీసుకురావటం వలన 3 + క్వాట్రా అంటే 3, 4 అనే ఇంకొక బహుళత్వాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఏ విధంగా మనల్ని ఆ యొక్క ద్విమనస్సు లోపలికి, ఆ యొక్క రెండు తలంపుల మధ్య లోపలికి చొప్పిస్తా ఉన్నారో మనం ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి 3 + 4 = 7. లేదు ఇంటూ చేద్దామని అంటే 3 × 4 12. ఇక్కడ మనకు తెలుస్తా ఉంది వాళ్ళు ఎంత భయంకరంగా దేవుని దైవత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, మరి వాళ్ళ తెలిసి చేస్తా ఉన్నారా తెలియక చేస్తా ఉన్నారా అంటే ఈ రోజు నమ్ముతున్నటువంటి చాలా మంది క్రైస్తవులు దాన్ని తెలియక చేస్తా ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఈ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు మాత్రము దాన్ని తెలిసే దాన్ని బైబిల్లో తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తెలిసే ఈ రోమన్ క్యాథలిక్లు దాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు తెలిసే తీసుకొచ్చారంటే దేవుని బిడ్డలని కన్ఫ్యూజ్ చేయటానికి. సాతానికి కావాల్సింది ఏంటి? దేవుని బిడ్డలు రక్షణ పొందకుండా చేయటమే వానికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం, అంతిమ లక్ష్యం. ఇప్పుడు డీటెయిల్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎంత క్లారిటీగా ఉందో ఈ ట్రైక్వాట్రా అనే పదము 3 in 1 అని చూపించకుండా 4 in 1 అనే దాన్ని చూపెడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ సింబల్ ప్రకారంగా దేవుడు 3 మరియు 4 అని చూపెడతా ఉన్నది. 3 + క్వాట్రా, 3 క్వాట్రా అంటే ట్రైక్వాట్రా అంటే 4 in 1. అంటే ఈ త్రిత్వవాదులు నమ్ముతున్నట్టుగా ఇప్పుడు మనం వాళ్ళని త్రిత్వవాదులు అనకూడదు, క్వాట్రవాదులు లేదంటే ట్రైక్వాట్రవాదులు అని చెప్పాలా. అంటే 3, 4 మిక్సర్. దీని ప్రకారంగా 1, 3 మిక్సర్ అయితే దీని ప్రకారంగా 3, 4 మిక్చర్ గా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరే క్లియర్ గా బైబిల్ని చూడండి. వీళ్ళు సరైన దాన్ని నమ్ముతున్నారా, వీళ్ళు ఒక తప్పైన దాన్ని నమ్ముతున్నారా? మీరే డిసైడ్ చేసుకోండి. బైబిల్ దీనికి ఎటువంటి ప్రాధాన్యతని ఇవ్వట్లేదు పిల్లారా. ఎందుకనంటే ఒక్క లేఖన ఆధారంలో కూడా బైబిల్లో మనకు కనిపించట్లే. ఈ ట్రైక్వాట్రాకు సంబంధించినటువంటి ఒక్క లేఖన ఆధారం కూడా మనకు బైబిల్లో కనిపించట్లే. ఒకసారి గమనించండి, ఎంత తప్పుగా దేవుని దైవత్వాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటూ నమ్ముతున్నారో ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు సరైనటువంటి దాన్ని నమ్ముతున్నారా లేదా? దీన్ని నమ్మితే ఎన్ని లేఖనాలను వాళ్ళు నమ్మట్లేదో మీరు క్లియర్ గా చూడొచ్చు బైబిల్ ప్రకారం. సో ఒకసారేమో 3 in 1 అని అంటారు, ఒకసారేమో ట్రైక్వాట్రా అని అంటారు, ఇంకా కొందరేమో దేవుడు 7 ఆత్మలు కలిగినటువంటి వాడని బైబిల్లో రాయబడింది కదా ప్రకటన గ్రంథంలో. దాన్ని బిగ్ చేసుకుని దేవుడు 7 అని అంటా ఉన్నారు. ఎన్ని విధాలుగా క్రైస్తవ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయాలను అన్ని విధాలుగా కన్ఫ్యూజ్ చేసి కూర్చున్నట్టు. సో ఈ సింబల్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టుగా చూస్తా ఉన్నామనంటే పేగన్ కల్చర్ నుంచి, అంటే అన్య కల్చర్ నుంచి, బహుదేవత ఆరాధన కలిగినటువంటి ఆ కల్చర్ నుంచి ఈ యొక్క సింబల్స్ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో రాయబడింది మీకు కనబడుతున్నటువంటి ఏ రూపమును మీరు కొలవకూడదని. కానీ వీళ్ళు ఈ రూపాన్ని మేము కొలవట్లేదు అని చెప్పుకుంటూనే వాళ్ళ యొక్క చర్చ్ గోడల పైన, వాళ్ళ యొక్క గృహాలలో, వారి యొక్క సింబల్స్లలో, వారి యొక్క మెడలలో ఆ రింగ్స్ గా, వారి యొక్క చేతులలో ఆ యొక్క కడాలు, ఆ యొక్క గుర్తులుగా వీళ్ళు ఈ సింబల్ని ఇప్పటికీ కలిగి ఉన్నారు. సో కాబట్టి జాగ్రత్త గమనించండి, మీరు దేన్ని అంగీకరిస్తున్నారో జాగ్రత్త చూడండి. మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను.
దాన్ని క్లియర్ గా చూస్తారని ఆశిస్తాను. 3 in 1 అనే సింబల్ ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళని, ఈ ట్రైక్వాటర్ అనే సింబల్ ప్రకారంగా నలుగురు దేవుళ్ళని వీళ్ళు కలిగినట్టుగా మనం ఈ రోజు క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఇక్కడ 3 in 1 అనే సింబల్ ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు ఒక యూనిట్ గా చూస్తున్నట్టుగా, ఇక్కడ ట్రైక్వాటర్ అనే సింబల్ గా నలుగురు దేవుళ్ళు ఒక్క యూనిట్ గా కలిసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు దేన్ని నమ్ముతున్నారో జాగ్రత్తగా గమనిస్తారని, మీరు దాన్ని చూస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడు మీరు దీవించును గాక.